never stops learning. She is my best friend. హలో ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మ నచ్చడానికి, అమ్మని ప్రేమించడానికి 100 కారణాలు ఉన్నాయి. అదే నన్ను అడిగితే కనుక 1,00,000 అయినా కూడా సరిపోవు. అలాంటి అమ్మలందరి కోసం ఎప్పటిలాగానే సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్న మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోల్స్. ఒక ఎంటీ బౌల్ తీసుకొని అలాగే కాస్తంత ఉప్పుతో పాటు నీళ్ళు కూడా కావాలి. ఫస్ట్ మైదా పిండిని ఎంటీ బౌల్లో వేసేసి పిండి మధ్యలో చిన్న గుంటలాగా చేసి ఇందులో ఈస్ట్, అలాగే చక్కెర, అలాగే కాస్తంత చిటికెడు ఉప్పు, వీటిని ఒకసారి ఇలా కలిపేసి నీళ్లు పోసి కొంచెం కలిపిన తర్వాత మనం చపాతీ పిండిని ఎలా తడుపుకుంటామో ఈ పిండిని కూడా అలాగే తడుపుకోవాలి. సో ఇప్పుడు పిండిని ఇలా తడిపిన తర్వాత ఇప్పుడు మనకి కాస్త నూనె కావాలి. పిండిలో ఒక్కసారి నూనె కలిసిన తర్వాత మనం సాఫ్ట్ గా చేసుకోవాలి పిండిని. ఇలా బౌల్లో కాకుండా సైడ్కి తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన ఇలా చేసుకుంటే ఇంకా సాఫ్ట్ గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా తడుపుకున్న పిండిని మనం ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని మనం ఈ బౌల్లో ఇలా పెట్టేసి క్లీన్ ర్యాప్తో అయినా లేదంటే ఏదైనా ఒక గుడ్డతో అయినా కవర్ చేసుకొని ఒక 20 నుండి 30 నిమిషాలు మనం పక్కన పెట్టామనుకోండి, పిండి చక్కగా పొంగుతుంది. మరి పిండి పొంగే లోపల మనం కర్రీ రెడీ చేసేసుకుందాం, ఓకేనా? స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి. నూనె కూడా కొంచెం వేడైన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫస్ట్ వేసుకోవాలి. సో ఉల్లిపాయలు చూడండి కొంచెం వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో బీన్స్ కూడా వేసాం కదా. ఇందులో కాస్త ఉప్పు, అయితే మనం ఎన్ని వెజిటేబుల్స్ తీసుకున్నామో వాటికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. బీన్స్ కూడా మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకుంటున్నాం క్యారెట్ ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ క్యారెట్ ని కూడా మనం ఇందులో వేసేద్దాం. చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి వెజిటేబుల్స్ తొందరగానే వేగిపోతాయి. చూడండి క్యారెట్ అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది. క్యారెట్ కూడా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఆలు కూడా వేగిన తర్వాత మనం ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఆలుగడ్డ తొందరగానే వేగిపోతుంది. అందులో ఇంకా నేను చిన్నగా తరిగి పెట్టుకున్నాను కాబట్టి చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ నేను అన్ని క్యాప్సికమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ ఎప్పుడూ కూడా లాస్ట్లో వేయాలి. ఏదైనా వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తున్నప్పుడు క్యాప్సికమ్ని లాస్ట్లో వేయాలి. ఎందుకంటే క్యాప్సికమ్ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువసేపు వేగిందనుకోండి క్యాప్సికంలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి లాస్ట్లో చివర్లో వేసి కొంచెం ఇలా అంటే చాలు, మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచి కూడా వచ్చేస్తుంది. సో ఆలు కూడా కొంచెం వేగిపోయింది, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం వేయాలి అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి ముద్ద వేసాం కదా, అది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పొడి. గరం మసాలా పొడి వేసిన తర్వాత మంచి వాసన వస్తుందండి. సో గరం మసాలా పొడి కూడా లైట్గా వేగిన తర్వాత కారం, మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ పీస్
నేను తీసుకుంది అయితే ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండి, తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. సో గ్రీన్ పీస్ కూడా వేసాం కదా. చూడండి గ్రీన్ పీస్ వేయగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, మధ్య మధ్యలో అక్కడక్కడ గ్రీన్ పీస్ కనిపిస్తుంటే చాలా బాగుంది కదా. సో గ్రీన్ పీస్ కూడా వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వేస్తున్నాం గ్రీన్ కలర్ క్యాప్సికమ్, అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా వేసి కొంచెం లైట్గా అవన్నీ వేడైతే సరిపోతాయి. ఎక్కువసేపు ఫ్రై చేసామనుకోండి మళ్ళీ మొత్తం వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో కొంచెం లైట్గా వేడైతే సరిపోతుంది. అలాగే ఇందులో కాస్తంత తరిగి పెట్టుకున్న కొత్తిమీర. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవన్నిటిని చక్కగా కలిపేసి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో ఈ కర్రీని మొత్తం వేసేయాలి. ఈ కర్రీ అంతా ఒక ప్లేట్లో వేసేసిన తర్వాత ప్యాన్ పక్కన పెట్టేద్దాం. ప్యాన్లోనే ఉంటే తొందరగా చల్లగా అవ్వదు, అదే ప్లేట్లో వేసామనుకోండి తొందరగా చల్లగా అయిపోతుంది. ఇక్కడైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మనం రోల్స్ చేయాలి కదా, దానికి పిండి ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాం. చూడండి మనం తడిపి పెట్టుకున్న పిండి చక్కగా ఉబ్బింది కదా. ఇలా ఓపెన్ చేస్తే చక్కగా మంచిగా పైకి నురగలు వచ్చి ఎంత చక్కగా పొంగింది కదా. ఈ పిండితో మనం రోల్స్ చేసుకోవాలి. ఫస్ట్ పొడి పిండి తీసుకొని పిండిని కింద మొత్తం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేతికి కూడా కొంచెం పొడి పిండి తీసుకొని ఈ పిండిని ముద్దలా చేసుకొని మధ్యలో పెట్టుకొని పైన కూడా కాస్త పిండి వేసి చపాతీ కర్రతో మనం ఎంత పల్చగా చేసుకోగలిగితే అంత పల్చగా చపాతీ చేసుకోవాలి. సో ఇప్పుడు చపాతీని చేసుకున్నాం కదా, దీన్ని పొయ్యి మీద ఒక గ్రిల్ ప్యాన్ పెట్టుకొని రెండు వైపులా కుక్ చేసుకోవాలి. అయితే గ్రిల్ చేసేటప్పుడు చపాతీని గ్రిల్ చేసేటప్పుడు ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి, లేకపోతే అప్పడం లాగా అయిపోతుంది. సో ఒక సైడ్ లైట్ గా కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ రెండు పక్కల ఇలా లైట్ గా మంచిగా కుక్ అయిన తర్వాత చాపింగ్ బోర్డ్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని చపాతీని చాపింగ్ బోర్డ్ పైన వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ని మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇలా లైన్ లాగా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ముందు ఇటు ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బౌల్లో పొడిపిండి ఉంది కదా, ఇందులో కాస్తంత నీళ్లు వేసుకొని లై తయారు చేసుకోవాలి. ఎందుకంటే చపాతీ సైడ్కి మనం ఓపెన్గా ఉంచాం కదా, అది అతుకుపోవడానికి లై చేసుకోవాలి. లై చేసుకున్న పిండిని ఇలా చపాతీకి సైడ్కి అప్లై చేయాలి. అప్లై చేసి ఇలా గట్టిగా రోల్ చేస్తే చక్కగా అతుకుపోతుంది. చూడండి ఎంత చక్కగా అతుకుపోయిందో. ఇలా చక్కగా అతుకుపోయిన మన మిక్స్డ్ వెజిటేబుల్ చపాతీ రోల్ని ఒకసారి మళ్ళీ మనం వేడిగా ఉన్న ఈ గ్రిల్ ప్యాన్ పైన పెట్టాలి. మనం చపాతీని ఫస్ట్ రెండు వైపులా చక్కగా కాల్చుకున్నాం కదా, అలా కాల్చుకోకుండా డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసామనుకోండి లోపల చపాతీ పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే ఫస్టే కొంచెం అటు ఇటు రెండు వైపులా కాస్త కుక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చపాతీ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా లోపల ఉన్న కర్రీ ఆల్రెడీ మనం కుక్ చేసుకుందే కాబట్టి మరీ ప్రత్యేకంగా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇంట్లో ఇలా గ్రిల్ ప్యాన్ లేకపోతే మన ఇంట్లో మనకు అందుబాటులో ఏ ప్యాన్ ఉన్నా సరే ఆ ప్యాన్ మీద మీరు ఇలా కాల్చుకోవచ్చు. సో కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసిన తర్వాత పైన కాస్తంత నూనె తీసుకొని ఇలా బ్రష్తో ఇలా లైట్గా అప్లై చేసుకున్నారనుకోండి మంచి కలర్ వస్తుంది. ఒకవైపు మంచిగా కలర్ వచ్చిన తర్వాత
ఇప్పుడు రెండో వైపు కూడా ఇంకో చూడండి ఇలా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని పక్కల కాల్చుకుంటే కనుక మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోల్ రెడీ అయిపోయినట్టే. చూడండి 4 పక్కల చక్కగా కాలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పెనం పై నుండి తీసి పక్కన పెట్టుకోవాలి మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోల్ని. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం మధ్యలో కట్ చేసుకోవాలి. సో ఒకేసారి గట్టిగా ప్రెస్ చేసి కట్ చేశారనుకోండి మధ్యలో విరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చపాతీ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కాస్తంత మెల్లిగా. ఇలా మెల్లిగా కట్ చేస్తే కనుక ఇంత సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ సైడ్కి కార్నర్కి కొంచెం కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా నించోబెట్టడానికి బేస్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ రోజు మనం చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోల్. సో ఫాలో అయ్యారు కదా, రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. మీరు కూడా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చక్కగా చేసి పెట్టండి. అయితే స్నాక్తో పాటు మంచి డ్రింక్ కూడా ఇస్తాం కదా, అది మర్చిపోయాను అనుకుంటున్నారా? అస్సలు లేదండి, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఒక గ్లాస్, దాంతో పాటు మజ్జిగ, ఇంకా దానిమ్మ రసం కూడా. ఈరోజు మనం చేస్తున్నాం దానిమ్మ బటర్ మిల్క్. సో ఫస్ట్ దానిమ్మ రసంని నేను ఇందులో వేసేసి దాంట్లో కొంచెం నీళ్లు కలిపి ఇంకా ఉప్పు కూడా కలిపి పెట్టుకున్న మజ్జిగని ఇందులో వేసేయాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, దానిమ్మ బటర్ మిల్క్. చూసారు కదా. మరి ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ కోసం స్వప్న చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోల్తో పాటు దానిమ్మ మజ్జిగ కూడా చాలా బాగుంది కదా. ఇంత చక్కగా వచ్చిన ఈ రోజు మన రెసిపీని మనం డెడికేట్ చేస్తున్నాం మన పల్లవి గారి అమ్మాయి సహస్రాకి. సహస్ర, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటుంది మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.